పుట్టానంటే ఎందుకు పుట్టావేట? ఆయన అనుకున్నాడు కాబట్టి పుట్టావు. నీ రంగు ఎంత ఉండాలో, నీ ఎత్తు ఎంత ఉండాలో, నీ అందం ఏంటో, నీ ఆకారం ఏంటో, నీ ఆరోగ్యం ఏంటో, నీ డిఎన్ఏ యొక్క నడకేంటో ప్రతిదీ ఆయన కోరుకుని డిజైన్ చేసి నేను పుట్టించాడు. నీ నవ్వు, నీ నడక, నీ ప్రతీతాన్ని ఆయన కోరుకున్నాడు. నీకు ఇచ్చిన ఎనర్జీ, నాలెడ్జ్ ఎందుకు ఇచ్చాడని ఆయనకు ఒక పర్పస్ ఉంది నీ పట్ల. అన్ని గాలికి వదిలేసి మీ నాన్న మీ అమ్మ చేసిన పనులు నీ మీద పడితే నాకు సంబంధం ఏంటంటే రివర్స్ అడుగుతున్నాను చెప్పండి. మీ అమ్మ నాన్న తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారం చేసే పనులు చేస్తే దాని ఎఫెక్ట్ మేమే పడితే మీరు ఒప్పుకోవట్లేదే. రివర్స్ అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పండి. మీ అమ్మ నాన్న ఏ ఐటీ సెక్టార్లో ఉండి నెలకు 1,00,000 2 లక్షలు సంపాదిస్తే, బాగా కూడబడితే, ఆ తర్వాత డబ్బు అనిపించేది ఎవడు చెప్పండి? మీరే కదా. అప్పుడు మీరు అనాలి రివర్స్. మా నాన్న ఏదో సంపాదిస్తే ఆ డబ్బులు మాకెందుకు ప్రభువా, తీసేసుకో అంటావా? అక్కడ మాత్రం నీకు నోరు లెగదు. మీ నాన్న బాగున్నప్పుడు అన్నీ నీకు వర్తించాలి. అదే మీ నాన్న ఏమైనా తేడా చేస్తే ఆ మొట్టికాయలు మాత్రం, ఇది న్యాయం అయితే అది కూడా న్యాయమే, గుర్తుపెట్టుకో.